రేపు తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ రిజల్ట్ ను విడుదల చేసేందుకు బోర్డు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలు కలిపి 1495 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. అలాగే 5 పరీక్ష కేంద్రాలు పాఠశాలలో ఏర్పాటు చేశారు. మార్చి 18న పరీక్షలు పూర్తి కావడానికి ముందే మూల్యాంకనం మొదలుపెట్టారు. ఇక రేపటి ఫలితాలపై విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఫలితాలను విడుదల చేసేందుకు బోర్డు కసరత్తు చేస్తోంది. రేపు తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ రిజల్ట్స్ ను విడుదల చేసేందుకు బోర్డు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలు కలిపి 1495 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. అలాగే 5 పరీక్ష కేంద్రాలు పాఠశాలలో ఏర్పాట్లు చేశారు. మార్చి 18న ఫలితాలు పూర్తి కావడానికి ముందే మూల్యాంకనం మొదలుపెట్టారు. ఇక రేపటి ఫలితాలపై విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ ఉషా ఫోన్ ద్వారా అందిస్తారు. ఉషా, శశి, ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలకు తేదీ అయితే ఖరారైంది. రేపు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం అలాగే ద్వితీయ సంవత్సరం సంబంధించినటువంటి ఫలితాలు రెండు కూడా విడుదల చేసేందుకు అయితే బోర్డు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు జరిగినటువంటి ఇంటర్మీడియట్ పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ 1495 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. అలాగే 5 పరీక్షా కేంద్రాలు పాఠశాలలో ఏర్పాటు చేశారు. మొదటి సంవత్సరం విద్యార్థులు 4,89,126 మందికి, రెండవ సంవత్సరం విద్యార్థులు 5,07,949 మందికి హాల్ టికెట్లు జారీ అయ్యాయి. మార్చి 18న పరీక్షలు పూర్తి కావడానికి ముందే మూల్యాంకనం మొదలైంది. దీంతో ఈ నెలాఖరికే పరీక్షలు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఈ నెల మొదటి వారంలోనే ఫలితాలను విడుదల చేస్తామనే అధికారులు మొదట్లో ప్రకటించినప్పటికీ కొన్ని అనివార్య కారణాలతో ఆలస్యం జరిగినట్లుగా అయితే తెలుస్తుంది. ఇప్పటికే ఈ ఫలితాలకు సంబంధించి విద్యాశాఖ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల్లోనే ఉంది కాబట్టి అఫీషియల్ గా రేపు విద్యాశాఖ మంత్రితో పాటు అలాగే ఏదైతే ఇంటర్మీడియట్ బోర్డు ఈ ఫలితాలను అయితే రిలీజ్ చేయబోతున్నట్టుగా అయితే తెలుస్తోంది. చూడాలి ఉత్తీర్ణత శాతం ఏ మేరకు రాబోతోంది, బాలికలు బాలురికి సంబంధించి ఏ మేరకు ఈసారి ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రథములుగా ఉండబోతున్నారు. ఎప్పుడు చూసినట్టయితే బాలికలదే పై చేయి ఉంటుంది కాబట్టి ఈసారి ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఎవరిది పై చేయి ఉండబోతుంది అనేది కూడా రేపు ఫలితాలు విడుదలైన తర్వాత ఈ మొత్తం కూడా ఈ ఫలితాలకి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. శశి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ ఉషా.